రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతమైన పోరాటం చేసి 332 పరుగులకి ఆలౌట్ అయింది. కుల్దీప్ 4, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మాథ్యూ 72 పరుగులు, అలాగే మార్కో జాన్సన్ 70, కార్బిన్ బాస్ 67 పరుగులతో పోరాడినా దక్షిణాఫ్రికాను గెలిపించలేకపోయారు. టీమిండియా నిర్దేశించిన 350 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐడెన్ మార్క్రమ్ ను హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ పరుగులేమి చేయకుండానే హర్షిత్ రాణా బౌలింగ్ లో అవుట్ అయ్యారు. ఈ దశలో మాథ్యూ టోనీ 4వ వికెట్ కు 66 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. టోనీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్రావిస్ 37 పరుగులతో మాథ్యూకు అండగా నిలిచిన వీరి భాగస్వామ్యానికి హర్షిత్ రాణా బ్రేక్లు వేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జాన్సన్ అద్భుతంగా ఆడి దక్షిణాఫ్రికాను విజయానికి చేరువ చేశాడు. 39 బంతులు 3 సిక్స్లు 8 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. మాథ్యూతో కలిసి 97 పరుగులు జోడించాడు. అయితే వీరిద్దరు స్వల్ప వ్యవధిలో అవుట్ అవడం సఫారీ జట్టును దెబ్బతీసింది. ఇక చివర్లో కార్బిన్ బాస్ 67 పరుగుల వీరోచిత పోరాటం చేసి భారత్ ను భయపెట్టిన చివరి ఓవర్లో అతను అవుట్ అయ్యాడు. దీంతో 49.2 ఓవర్లలో 332 పరుగులకి ఆల్అౌట్ అయింది దక్షిణాఫ్రికా. కేవలం 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీస్తే హర్షిత్ రాణా 3, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక చివర్లో ప్రసిద్ధి కృష్ణకు 1 వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకాలతో మెరిశారు. మొత్తానికి హైటెన్షన్ తో కూడిన ఈ మ్యాచ్ భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది భారత్.